ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రుల్ని అత్యవసర పాత్రికేయ సమావేశానికి మేము ఆహ్వానించడం జరిగింది. భారతీయ జనతా పార్టీ ముఖ్య అధికార ప్రతినిధిగా నేను, అలాగే తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయ కార్యదర్శి అశోక్ బాబు గారు, అలాగే జనసేన పార్టీ అధికార ప్రతినిధి పి గౌతమ్ గారు, అలాగే తెలుగుదేశం పార్టీ తెలుగు రైతు అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి గారు హాజరు కావటం జరుగుతోంది. ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క పాత్రికేయ సమావేశానికి ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం, గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు మొదటి దశ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు, అలాగే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారులతో కలిసి 17 మార్చ్ 2024 చులకలూరిపేట బొప్పుడి వద్ద జరిగినటువంటి భారీ బహిరంగ సభలో 10 లక్షల మంది పైగా ప్రజలు, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ మరియు జనసేన పార్టీల కార్యకర్తలు హాజరై ఆ సభని నవ్వుతో నభవిష్యత్ అన్న విధంగా దిగ్విజయం చేశారు. ఇదంతా కూడా మనకి తెలిసినటువంటి విషయం. అయితే ఇప్పుడు రెండవ దశ ఎన్నికల ప్రచారంలో భాగంగా గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు, అలాగే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు మరియు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు కలిసి భారీ బహిరంగ సభల్లో, అలాగే ర్యాలీలలో, రోడ్ షోస్లో పాల్గొనేటటువంటి షెడ్యూల్ ఏదైతే ఉందో దాన్ని విడుదల చేయడానికి ఈరోజు ఈ యొక్క పాత్రికేయుల సమావేశాన్ని ఎన్డీఏ నాయకులుగా మేము ఏర్పాటు చేసి మీ ముందుకు రావడం జరిగింది. ముందుగా ఈ నెల 6వ తేదీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రాజమండ్రి విమానాశ్రయానికి మధ్యాహ్నం 3 గంటలకి చేరుకుంటారు. అక్కడి నుంచి సభా ప్రాంగణం వేమగిరి జాతీయ రహదారి 16 రాజమండ్రి రూరల్ అసెంబ్లీ వద్ద మధ్యాహ్నం 3:30 చేరుకొని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు మరియు టీడీపీ జనసేన బలపరిచిన రాజమండ్రి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థిని శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి గారు, ఎన్డీఏ మిత్రపక్షాల నాయకులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు మరియు పవన్ కళ్యాణ్ గారులతో కలిసి ప్రజల్ని ఉద్దేశించి ఎన్డీఏ ఎంపీ మరియు ఎమ్మెల్యేల అభ్యర్థుల విజయాన్ని కాంక్షించి ప్రసంగిస్తారు. అలాగే ఈ నెల 6వ తేదీ సాయంత్రం 5:45 విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేరుకొని 5:55 సాన్ యుఫోరియా లేఅవుట్ ఉగినిపాలెం పంచాయతీ కసిమికోట మండలం అనకాపల్లి చేరుకొని టీడీపీ జనసేన బలపరిచిన అనకాపల్లి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ గారు మరియు ఎన్డీఏ మిత్రపక్షాల నాయకులు టీడీపీ నాయకులు చంద్రబాబు నాయుడు గారు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారులతో కలిసి ప్రజల్ని ఉద్దేశించి ఎన్డీఏ ఎంపీ మరియు ఎమ్మెల్యేల అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ప్రసంగిస్తారు. ఇది 6వ తారీఖుకి సంబంధించినటువంటి షెడ్యూలు. ఒకటి రాజమండ్రిలో, రెండవది అనకాపల్లిలో 2 కార్యక్రమాలు ఆ రోజు ప్రధానమంత్రి గారు, ఎన్డీఏ నాయకులు ఎవరైతే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు, అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారితో కలిసి పాల్గొంటారు. మళ్ళీ 8వ తేదీ ఈ నెల 8వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు తిరుపతి విమానాశ్రయానికి గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు చేరుకుంటారు. అక్కడి నుంచి పీలేరు అసెంబ్లీ పరిధిలోని కిలికిరి అనేటటువంటి ప్రాంతం దగ్గర సభా ప్రాంగణం వద్దకు మధ్యాహ్నం 3 గంటలకు చేరుకొని టీడీపీ జనసేన పార్టీలు బలపరిచిన రాజంపేట బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు, అలాగే ఎన్డీఏ మిత్రపక్షాల నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారులతో కలిసి ప్రజలను ఉద్దేశించి ఎన్డీఏ ఎంపీ మరియు ఎమ్మెల్యేల అభ్యర్థుల విజయాన్ని కాంక్షించి ప్రసంగిస్తారు. అదే రోజు 8వ తేదీ సాయంత్రం 4 గంటలకు గన్నవరం ఎయిర్పోర్ట్కి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేరుకుంటారు. అక్కడి నుంచి సాయంత్రం 5 గంటలకి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వద్దకు చేరుకొని
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు మరియు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారులతో కలిసి స్థానిక ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి బెంజ్ సర్కిల్ వరకు ఎన్డీఏ అభ్యర్థుల విజయాన్ని కాంక్షించి ఒక 2.5 కిలోమీటర్లు రోడ్ షో ఏదైతే ఉందో దానిలో పాల్గొంటారు. 8వ తేదీ సాయంత్రం 4 గంటలకు గన్నవరం ఎయిర్పోర్ట్కి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేరుకుంటారు. అక్కడి నుంచి సాయంత్రం 5 గంటలకి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వద్దకు చేరుకొని విజయవాడలోని స్థానిక ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వద్దకు చేరుకొని అక్కడ తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు మరియు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారులతో కలిసి స్థానిక ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం దగ్గర నుంచి బెంజ్ సర్కిల్ వరకు దాదాపు 2.5 కిలోమీటర్లు ఎన్డీఏ అభ్యర్థుల విజయాన్ని కాంక్షించి రోడ్ షోలో పాల్గొంటారు. లక్షలాది మంది ప్రజలు, అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, జనసేన పార్టీ కార్యకర్తలు కూడా ఈ యొక్క రోడ్ షోలో పాల్గొనాలనేటటువంటి అంశాన్ని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలి అనేటటువంటి ఒక సంకల్పంతో 3 పార్టీలు కూడా పనిచేయటం, ఏదైతే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా, ఢిల్లీలో మరొకసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారిని, డబుల్ ఇంజిన్ సర్కార్ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచక పాలన చరమగీతం పాడటానికి, అభివృద్ధికి ఆమడ దూరంలో జరిగిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి మార్గంలోకి తీసుకువెళ్ళడానికి ఇవాళ డబుల్ ఇంజిన్ సర్కారు అవసరం ఉంది. అందుకనే త్రివేణి సంగమం 3 పార్టీలు, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీలు 3 కూడా కలిసి ఈరోజు ప్రజల ముందుకు రావటం, ఏదైతే విధ్వంసకర పాలన ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారి విధ్వంసకర పాలన మీద, అవినీతి మీద విచారణ జరిపించి ఈ ప్రభుత్వాన్ని కూకటి వేలతో సహా పెకలించి బయటికి వేసేటట్టు దానికి ఈ యొక్క 3 పార్టీలు కలిసి ముందుకు నడవటం జరుగుతూ ఉంది. నిన్న కూడా ప్రెస్ మీట్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పెట్టాం. మోడీ గారి గ్యారంటీ, బాబు గారి షూరిటీ. ఇది జాతీయ ఆకాంక్షలు, ప్రాంతీయ ఆకాంక్షలు 2 అంశాలని కూడా ప్రజల ఆకాంక్షలు నెరవేర్చగలిగే మహాశక్తిగా ఈ కూటమి ఇవాళ ఏర్పడింది. ప్రజలకు ఏదైతే అభివృద్ధి, సంక్షేమం రెండింటినీ కూడా అందించేదానికి దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఏ అయితే వివిధ రకాల పథకాల కింద, ప్రాజెక్టుల కింద ఏ విధంగా అభివృద్ధి మార్గంలో ప్రజల ముందుకు వెళ్తున్నారో ఆంధ్రప్రదేశ్ని కూడా అభివృద్ధి మార్గంలో ముందుకు తీసుకెళ్ళడానికి ఈ యొక్క 3 పార్టీలు కూడా జతకట్టడం జరిగింది. వికసిత భారత్, వికసిత్ ఆంధ్ర అనేటటువంటి ఒక నినాదంతో ఇవాళ మేము ముందుకు వస్తూ ఉన్నాం. ఈ యొక్క గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు 2వ దశలో పాల్గొనేటటువంటి రాజమండ్రి, అనకాపల్లి సభలు, అలాగే రాజంపేట దగ్గర, పీలేరు దగ్గర జరిగేటటువంటి సభ, అదేవిధంగా విజయవాడలో జరిగేటటువంటి ఒక ప్రధానమంత్రి స్థాయిలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి స్థాయిలో దేశంలో మొట్టమొదటి ఒక అత్యద్భుతమైనటువంటి రోడ్ షోని విజయవాడలో చేస్తూ ఉన్నారు. విజయవాడలో ఒక మొట్టమొదటిసారిగా ఒక ప్రధానమంత్రి హోదాలో ఇంత పెద్ద రోడ్ షో నిర్వహించడం అనేటటువంటిది నభూతో నభవిష్యత్తుగా మిగల్చాలనేటటువంటి దాన్ని మేము ఆశిస్తూ, అదేవిధంగా ఆ విధంగా ప్రజలందరినీ కూడా మమేకమై మమ్మల్ని ఆశీర్వదించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని మరొకసారి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో ప్రజల యొక్క, ఎందుకంటే నిన్న ఒక టీవీ ఛానల్లో ఇంటర్వ్యూ ఇస్తూ ఆయన స్పష్టంగా చెప్పాడు, మొదటి సభ ఏదైతే మా చిలకలూరుపేటలో పాల్గొన్నటువంటి సభలో అక్కడ జనాల పల్స్ ఒకసారి చూసినట్లయితే ఇక్కడ ప్రభుత్వ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి, ఈ ప్రభుత్వాన్ని మార్పు తథ్యం అనేటటువంటి మాటని ఆ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో ఆయన చెప్పడం జరిగింది. ఇవాళ ఆయన మొదటి సభ పాల్గొన్న తర్వాత ఈ నెల దాదాపు ఒక నెల తర్వాత వస్తున్నటువంటి 2వ దశకి చాలా అద్భుతమైనటువంటి మార్పులు, 150కి పైగా అసెంబ్లీ స్థానాలు గెలుచుకునేటటువంటి స్థితిలో ఇవాళ ఎన్డీఏ కూటమి, జనసేన, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీల కూటమి ఇవాళ కనబడతా ఉంది. 25కి 25 పార్లమెంటు సాధించే దిశగా అడుగులు పడుతున్నాయి. దానికి ఏదైతే నరేంద్ర మోడీ గారు రేపు వస్తున్నారో ఆ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని, అలాగే ప్రజలందరూ కూడా ఆ యొక్క కార్యక్రమాల్లో వచ్చి ఈ 3 పార్టీలని ఆశీర్వదించాలని మేము కోరుకుంటూ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా ఆ యొక్క కార్యక్రమాలన్నింటినీ కూడా ఏది ప్రజలకి చేరువు తెచ్చే దానిలో మీరు కూడా సహకరించాలని తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ నాయకులు అశోక్ బాబు గారు మాట్లాడతారు. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈ కూటమి అంటే బీజేపీ, తెలుగుదేశం, జనసేన
ఈ కూటమి ఏర్పడతా కారణం ఈ రాష్ట్రంలో జరుగుతున్న అరాచకం, అభివృద్ధిని దాదాపు 20 సంవత్సరాల వెనక్కి తీసుకెళ్ళటం, శాంతి భద్రత లేకపోవటం, అసలు ఆంధ్రప్రదేశ్లో బతకటానికి కావాల్సిన రాజ్యాంగబద్ధమైన హక్కు అనేది ఈ ఆంధ్రప్రదేశ్లో లేకపోవడం వలన ఇవాళ ఈ కూటమి ఏర్పడాల్సిన అవసరం ఏర్పడింది. అయితే ఇక్కడ మేమందరం కూడా సంతోషపడే విషయం ఏంటంటే, గతంలో కూడా చాలా కూటములు ఉన్నాయి. ఇండియా కూటమి కూడా ఉంది, అలాగే ఎన్నో కూటములు ఉన్నాయి రాష్ట్రాల్లో. ఒక ప్రధానమంత్రి స్థాయిలో బీజేపీ పార్టీ తరఫున వాళ్ళు ఈ కూటమిలో ఉన్న తర్వాత ఆ ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి వచ్చి ప్రచారం చేయడం అనేది మటుకి ఇది చాలా అభినందించాల్సిన విషయం. 17 మార్చిన మరి ఆ రోజున సభ అంశం అనేది ఏం చెప్తుంది, ఆంధ్రప్రదేశ్ మూడ్ ఆఫ్ ది పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏంటనేది మరి మొన్న జరిగిన ఇంటర్వ్యూలో ప్రధానమంత్రి గారు స్పష్టంగా చెప్పారు. ఇప్పటికే చాలా సర్వేలు చాలా క్లియర్గా చెప్పినాయి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నాడని. అయితే జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నాడనే అంశం అది ఎండ్ కాదు, అది ఇట్స్ ఎ బిగినింగ్. అంటే ఈ రాష్ట్రం డెవలప్ అవ్వాలంటే జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడం అనేది ఒక అంశం మాత్రమే. కానీ తర్వాత జరిగిన డ్యామేజ్, ఈ 5 సంవత్సరాలు జరిగిన డ్యామేజ్ దాదాపు 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాం మన డెవలప్మెంట్లో కానీ ఎకనామిక్ ఫ్రంట్లో కానీ. దానికి ఖచ్చితంగా కేంద్రం ఆదుకోవాల్సిన పరిస్థితి ఉంది. రాష్ట్రం విడిపోయినప్పుడు జరిగిన డ్యామేజ్ కంటే ఈ 5 సంవత్సరాలు జరిగిన డ్యామేజీ చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ తరఫున మోడీ గారు ఏదైతే కొన్ని హామీలు ఇచ్చారో, ఇవ్వబోతున్నారో, వాటి వల్ల ఖచ్చితంగా ఈ రాష్ట్రం డెవలప్ అవ్వాలి. అలాగే జనసేన తరఫున పవన్ కళ్యాణ్ ఆయన కూడా చాలా బోల్డ్గా ఇది చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉంటే మేము ఖచ్చితంగా టీడీపీతో కలిసి పనిచేస్తాం, వైసీపీకి వ్యతిరేక ఓటుని మేము చీలనేమని చెప్పి ఏదైతే ఆయన చెప్పాడో మరి అది ప్రతివాడి గుండెల్లో ఇంకా మారుమోగుతూనే ఉంది. ఒక ప్రధానమంత్రి స్థాయి వచ్చి ఇన్ని సభలో పాల్గొనడం అనేది నాకు తెలిసి ఒక యూపీలోనో బీహార్లోనో ఎక్కడ వెళ్తామంటే అక్కడ సీట్లు చాలా ఉన్నాయి. బీజేపీకి అక్కడ అది కంచుకోట్లో ఉన్న ప్రదేశం, అది ఆలోచించదగ్గ విషయం కాదు. కానీ దక్షిణ భారతదేశంలో ఒక ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత ప్రధానమంత్రి స్థాయిలో వ్యక్తి వచ్చి మరి 6వ తారీఖు అనకాపల్లి, రాజమండ్రి, రాజంపేట, అలాగే విజయవాడలో రోడ్ షో, ఈ కార్యక్రమాలు చేపట్టడం అనేది నిజంగా ఈ రాష్ట్ర ఈ కూటమికి ఒక ట్రస్ట్ లాంటిది. ఖచ్చితంగా దేశంలో జరుగుతున్న డెవలప్మెంట్ కానీ లేదా ఈ దేశం యొక్క స్థితిగతులు కానీ మార్చే విధానంలో బీజేపీ ఇప్పటివరకు చాలా వరకు ముందుకెళ్ళడం జరిగింది. మరి ఖచ్చితంగా ఎన్డీఏ కూటమికి ఏదైతే 400 సీట్లు రావాలని చెప్పి మోడీ గారు కోరుకున్నారో, అందులో ఆంధ్రప్రదేశ్ నుంచి మరి ఎన్నైతే వాళ్ళు కంటెస్ట్ చేస్తున్నారో అన్నీ కూడా గెలిచే ఏర్పాటు మరి టీడీపీ జనసేన ఖచ్చితంగా బాధ్యత తీసుకుంటుంది. ఎందుకంటే అలయన్స్లో ఓట్ ట్రాన్స్ఫర్ అనేది ప్రధానం. కాబట్టి జనసేన టీడీపీ బాధ్యత ఏంటంటే ఎక్కడైతే జనసేన కంటెస్ట్ చేస్తుందో అక్కడ బీజేపీ టీడీపీ ఓట్ ట్రాన్స్ఫర్ చేయించుకోగలగాలి. ఎక్కడైతే బీజేపీ కంటెస్ట్ చేస్తుందో అక్కడ జనసేన టీడీపీ వాళ్ళ ఓటుని బీజేపీకి ట్రాన్స్ఫర్ చేయించే పరిస్థితి ఉండాలి. ఆ పరిస్థితి రావడానికి నరేంద్ర మోడీ గారి ఈ టూర్ అనేది చాలా ఉపయోగపడుతుందని మేము భావిస్తున్నాం. ఖచ్చితంగా ఆయన టూర్ ఆంధ్రప్రదేశ్లో చారిత్రాత్మక మలుపు తీసుకొస్తుందని చెప్పి ఆశిస్తూ ఖచ్చితంగా టీడీపీ జనసేన తరఫున ఆయన టూర్ని ఒక హిస్టారికల్ ఇన్సిడెంట్గా చేయటానికి మా సాయశక్తిగా కృషి చేస్తామని చెప్పి నిన్న కూడా మా ఆఫీసులో జరిగిన సమావేశంలో దీని మీద చర్చ జరిగినాయి. అయితే ఈ రోజున ఆయన షెడ్యూల్ కొంత క్లారిటీ ఉంది కాబట్టి ఇంకా దీనికి ఏం చేయాలి ఏంటి అనేది పార్టీల తరఫున మేము కూడా ఆ వర్కౌట్ చేసుకుంటూ ఖచ్చితంగా మోడీ గారి టూర్లో అంటే చిలకలూరుపేటలో జరిగిన మీటింగ్లో ఆయనకి ఏ అభిప్రాయం కలిగిందో అప్పుడు వ్యతిరేకత ఉందనే ఒక ఫీలింగ్ అయితే రిపోర్ట్స్లో ఉంది. కానీ వాళ్ళ కాదు, ఎన్డీఏ ఈజ్ విన్నింగ్ ది ఆంధ్రప్రదేశ్ సీట్ అనేది మరి ఆయనకి కలిగించే విధంగా ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాల్లో హాజరవ్వాలని చెప్పి తెలుగుదేశం పార్టీ అలాగే కూటమి తరఫున అందరినీ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం.
ఇప్పుడు జనసేన పార్టీ అధికార ప్రతినిధి పి గౌతమ్ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. 5 కోట్ల ఆంధ్ర ప్రజలకి ఒక భరోసా నింపడానికి, ధైర్యం ఇవ్వడానికి ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ నెల 6వ తేదీ నుండి 6వ తేదీ 8వ తేదీ ఆంధ్ర రాష్ట్రంలో పర్యటించబోతా ఉన్నారు. ఆ షెడ్యూల్ ఇందాక పెద్దలు దినకర్ గారు మీకు వివరించారు. ఈ షెడ్యూల్ ప్రకారంగా ఎక్కడెక్కడైతే మీటింగ్లు ఉన్నాయో, రాజమండ్రి మీటింగ్ కానివ్వండి, అనకాపల్లి మీటింగ్ కానివ్వండి, రాజంపేట మీటింగ్ కానివ్వండి, విజయవాడ రోడ్ షోలో కానివ్వండి, జన సైనికులు, టీడీపీ కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు లక్షలాదిగా చిలకలూరుపేట సభలో జరిగిన దానికన్నా ఇంకా అత్యధికంగా వచ్చి ఈరోజు మన బలం ఇక్కడంతా మనం ఐక్యంగా ఉన్నాము, ఎన్డీఏకి మనం అంతా ధైర్యం ఇస్తున్నాము అని చెప్పి ప్రధాని మోడీ గారికి కూడా మనం కూడా ఆయన కష్టానికి మనం కూడా తోడవ్వాలని చెప్పి ఈరోజు అందరికీ కార్యకర్తలకి ఈరోజు నేను పిలిపిస్తూ ఉన్నాను. ఈ కూటమి తరపు నుంచి అందరూ కూడా దీన్ని విజయవంతం చేయాలని చెప్పి ఈరోజు కోరుకుంటా ఉన్నాము. ఈ కూటమి రాష్ట్ర భవిష్యత్తు. ఈ రాష్ట్రం బాగుండాలంటే కూటమిని ఈరోజు అందరూ ఆశీర్వదించాలి. ఆశీర్వాదంలో భాగంగా మోడీ గారి ఆశీర్వాదాలు కూడా ఈరోజు రాష్ట్రానికి ఉంటాయని మనం అందరం నమ్ముతా ఉన్నాం. థ్యాంక్ యూ. ఈ యొక్క అత్యవసర మీడియా సమావేశానికి చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ పాత్రికేయులందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ రాబోయే రోజుల్లో ఆ కార్యక్రమానికి సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క పర్యటన, అలాగే యోగి ఆదిత్యనాథ్ గారు రాబోతున్నారు, అమిత్ షా గారు రాబోతున్నారు, ఇతర కేంద్ర పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, మంత్రులు, నడ్డా గారు, జేపీ నడ్డా గారు రాయబోతున్నారు. వీళ్ళందరికీ సంబంధించిన వివరాలు ఎప్పటికప్పుడు మేము మీకు తెలియజేస్తాము. ఇప్పుడు ఏ విధంగా అయితే మోడీ గారి యొక్క షెడ్యూల్ని ఏ విధంగా అయితే తెలియజేస్తాం, అలాగే ఆ అంశాలను కూడా ఎప్పటికప్పుడు పాత్రికేయ మిత్రులకు తెలియజేస్తామని నేను తెలియజేస్తూ నమస్కారం అందరికీ.